డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటటువంటిది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మన సమాజంలో, మన భారతదేశంలో చాలా సంస్కృతి సాంప్రదాయాలకి కట్టుబడి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. వివాహ బంధము. వివాహ బంధంతో కలకాలం ఉండమని చెప్పేసి మనకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఈ వివాహ బంధంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నటువంటి వివాహ వ్యవస్థని ఈ రోజుని మన పిల్లలు భ్రష్టు పట్టించేస్తున్నారు. ఏ కారణం చేత అనేది కానీ అది చాలా అసహ్యకరంగా తయారవుతుంది. నేను ఫిబ్రవరి 14వ తారీఖుని ఉదయం లేచేటప్పటికి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ రోజట ప్రేమికుల రోజు, లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక ఆయన ఒక ముహూర్తం పెట్టి రాశారు. ఇది ఎలా అంటే, ఈరోజు 7:55 నుండి 10 గంటల వరకు వర్జ్యం ఉంది. ఈ కాలంలో ప్రేమికులు ఎవరు కూడా కలవకూడదు అని చెప్పేసి, మాట్లాడుకోకూడదు అని చెప్పేసి ఆయన ముహూర్తం రాశారు. తర్వాత మధ్యాహ్నం 10 గంటల నుంచి సాయంత్రం 3:55 వరకు మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ కలకాలం ప్రేమికులుగా ఉంటారు. ఇది వాట్సాప్ మెసేజ్. అంటే కలకాలం ప్రేమికులుగానే ఉంటారు, అంతేగాని వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి సమాజంలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి కొనసాగుతున్నాం. ఇదే విధంగా మనం కొనసాగినట్లయితే, ఇదే విధంగా చేస్తున్నట్లయితే ఈ ఈ వివాహ వ్యవస్థలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవడానికి చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు ఫ్రీ వీడియో షూట్ చేస్తున్నారు. వీడియో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్. దీనికి ఆ వెడ్డింగ్ షూట్లో చాలా అసహ్యకరమైనటువంటి పద్ధతులు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు, ఎంగేజ్మెంట్ అయినంటే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరున వాళ్ళు మూతిలో మూతి పెట్టడం, నాలుగు పెట్టడం, కళ్ళు పెట్టడం, ఇవన్నీ రకరకాలైనటువంటి విన్యాసాలతోటి వీళ్ళు ఫోటోలు తీయించుకుంటున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని సక్సెస్ అవుతుంది పెళ్ళిళ్ళు, కొన్ని వెంటనే ఆ ప్రీ వీడియో షూట్ అయిన తర్వాత అవి ఫెయిల్ అవుతున్నాయి. ఫస్ట్లోనే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ప్రీ వీడియో షూట్లో తీసేటువంటి అపసభ్యకర ఫోటోలని చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనేటువంటిది తల్లిదండ్రులు ఒప్పుకోకండి. ఇటువంటి సమాజం మనకు వద్దు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటి, ఎందుకు? పెళ్ళైన తర్వాత అంతా వెడ్డింగ్ షూటే కదా, ఇంకెందుకు అది? కాబట్టి ఇటువంటివన్నీ విరమించండి. తర్వాత ఇంకా జరుగుతున్నది ఏంటంటే, పెళ్ళిలో వేల మంది వస్తున్నారు, వేల మందికి ఫోటోలు తీస్తున్నారు, వేల వీడియోలు తీస్తున్నారు, వందలు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. ఈ వీడియోగ్రాఫరు ఆ యొక్క ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళే టైంకి అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి 1 నెల రోజులు 2 నెలల టైంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇది విడాకులకి అప్లై చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి సమాజాన్ని కాపాడవలసిందిగా ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు చేయండి, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి. అసలు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేటువంటిది చేయండి. గరిపాటి నరసింహరావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వీటి మీద మీరు వీడియోస్ చేసి పిల్లల భవిష్యత్తు పట్ల ఈ యొక్క అసభ్యకరమైనటువంటి ఈ వీడియో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ల పట్ల మీరు తగిన విషయాలు చెప్పవలసింది అని నేను మీకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా నా దృష్టిలో ఇలాగే జరిగితే విజన్ 2030 ఈ విజన్ 2030 యొక్క వ్యవహారం ఏంటంటే డైవర్స్ 2030 సంవత్సరం లోపు జరిగేటువంటిది ఏంటంటే, డైవర్సెస్ ఎలా జరుగుతాయంటే, పెళ్ళి చేసేసి ఎక్కడికో ఉద్యోగాలు పంపించేస్తాం. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు రకరకాల కలహాలతోటి వీళ్ళు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏముండదు. వాళ్ళే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎలాగా, అమ్మాయి తరపున ఒక 10 మంది అమ్మాయిలు వస్తారు వీడియో కాన్ఫరెన్స్లో.
అబ్బాయి తరపున 10 మంది అబ్బాయిలు వీడియో కాన్ఫరెన్స్లో కూర్చుంటారు. కూర్చుని అబ్బాయి తరపు సమస్యలు అమ్మాయిలకి చెప్తారు, అమ్మాయి తరపు సమస్యలు అబ్బాయికి చెప్తారు, అబ్బాయిలకి వీడియో కాన్ఫరెన్స్లో వివరిస్తారు. ఆ తర్వాత మరలా వీళ్ళు ఒక క్లబ్లో కలుసుకుంటారు. క్లబ్లో మళ్ళీ కలుసుకుని వాళ్ళ సమస్య అమ్మాయి సమస్యలేమో అబ్బాయికి, అబ్బాయి సమస్యలు అమ్మాయికి చెప్పుకుంటే వీళ్ళు పక్కన వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 15-20 రోజులకి వీళ్ళు పబ్లో కలుస్తారు. పబ్లో కలిసి వీళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డైవర్స్కి వాళ్ళే నిర్ణయం చేసుకుని అగ్రిమెంట్ కాగితాలు రాసుకుని సంతకాలు పెట్టించుకునేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది. దీన్ని నేను 2030 అంటున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు విమర్శించినా, ఏం చేసినా సరే ఇది ఖచ్చితము. ఇప్పటి నుంచే మన సమాజాన్ని యువకులను మనము సరైనటువంటి మోటివేషన్ లేకపోతే, సరైనటువంటి అవగాహన కల్పించకపోతే రాబోయే కాలంలో జరిగేటువంటి పరిస్థితి నేను ఇప్పుడే చెప్తున్నాను. కాబట్టి మీరందరూ నా వీడియోని లైక్ చేసినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.